నమస్కారం. నా పేరు డాక్టర్ ప్యారక కృష్ణమాచారి. మీ అందరికీ రూపకృష్ణ కవితల సీజన్ 3కి స్వాగతం. ఈ కాలంలో నేను 2 పుస్తకాలు రాశాను. ఒకటి ఓ జ్ఞాపకాల్లారా, రెండవది చిటుకులు ఓ సంకలనం. ఈ సీజన్లో మీకు ఓ జ్ఞాపకాల్లారాలో 65 కవితలు ఉన్నాయి, 16 కథలు ఉన్నాయి. ఇవన్నీ మీకు ప్రతిరోజు వినిపిస్తానని చెప్పి అనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని నా భార్య శ్రీమతి రూపవతి గారికి అంకితం చేశాను. ఇంతవరకు మీరు 1-2 సీజన్లను ఆదరించారు, ధన్యవాదాలు. అలాగే ఈ సీజన్ కూడా ఆదరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ముందుగా దీంట్లో మొదటి కవిత ప్రేమ తపస్వి. నీ రాకకై ఎదురు చూస్తున్న నాకు సంధ్యా సమయం దాటిన తర్వాత కూడా కానరాలేదు. ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటే ప్రతి చుక్కలో నీ మోమే కనిపిస్తుంది. సముద్రంలో అలల కెరటాలు పొంగి వచ్చి నా భావావేశాల్లాగే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ భావ పరంపరలతో నన్ను నేను ఓ కవిత్వంగా మార్చుకుందామనుకుంటే మనసు నిండా మరీచికల్లా స్వప్నాలు చేరుతున్నాయి. నీ ఆలస్యం నాలోని అస్పష్ట భావాలు అక్షర శిల్పాలై కవితగా మారుతున్నాయి. నీ నుండి ఊరడ లభిస్తే అవి మనోహర కవితా రూపాలై అక్షర ప్రబంధాలై భగ్న ప్రేమికుడి హృదయాంతరాలను సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. నీవు వచ్చావని, లాలించావని, మధుర గానాలతో మురిపించావని అంతలోనే మేల్కొల్పు. వెర్రి చూపులు, కళ్ళల్లో దిగులు, ఆరాటంతో ఎదురు చూడడం. నా నేత్రాలు నీకై పలు దిశలా వెతికాయి. క్షణక్షణం నీ రాకకై ఈ ప్రాణి నిరీక్షిస్తున్నది. అలా అలా ఆ భ్రమలో తోవ తెలియక నడుస్తుంటే మంచులో కప్పబడిన లోయలోకి పడబోయాను. అదేంటో ఓ బలీయమైన శక్తి, బహుశా నీవేనేమో, ఆపేసింది. మన మధ్య బంధం ఈనాటిది కాదు కదా. దయచేసి దాన్ని మాత్రం దూరం చేయకు. నా ప్రేమలో ఏదైనా లోపముందా? నా ప్రేమలో స్వచ్ఛత లేదా? లేక నా శరీరాకృతి లోపం నీకేమైనా? చాచా, అలాంటిది కాదులే. ఓసారి నువ్వే అన్నావు, సృష్టి చిత్రాలకు కారకుడైన ఆ జగత్పెద ఆలోచన ధోరణి అని. కాన బాహ్య సౌందర్యం కారణం కాదన్నమాట. నా ప్రేమ ఒక అద్వైత భావన. నీ ఆత్మ సౌందర్యాన్ని ఆరాధించాను. కనీసం దాన్నైనా నా కోసం మిగిల్చి ఉంచు. నాలో జ్వలించే ప్రేమ నెత్తుడి ధారలు యుగాంతం దాకా సాగుతాయో ఏమో. ఆ దారాల నుండి వెలువడే కాంతులైన నిన్ను నా వరకు రప్పిస్తాయేమో. నేనేం చేశానని నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకోవడానికి అంటావా? నేనేం చేశానని నీవు నన్ను జ్ఞాపకం ఉంచుకోవడానికి అంటావా? అవునులే, నీకు నాపై ద్వేషం ఉన్నదని తెలుసు. అయినా అది కూడా ఒక రకమైన మానసిక సంబంధమే కదా. అందుకే నీ దుఃఖాన్ని నాతో పంచుకో. నేను నీకు పూర్తి స్థాయి ఆనందాన్ని ఇస్తాను. మన మధ్యనున్న ప్రేమానుభూతి కొత్త అనుభవాల కాంతి పేటికలకు నాంది పలికాలని ఆశిస్తుంటే నీ రాకపై నాకు అనుమానం కలుగుతున్నది.
నీ రాకపై నాకు అనుమానం కలుగుతున్నది. రావా చెలియా, ఈ వియోగ బాధ నుండి నన్ను ఆదుకొని బాధల కడలిని దాటించవా. నీ వచ్చేదాకా ఈ ప్రియుడు ప్రేయసికై తపస్సు చేస్తూనే ఉంటాడు. ధన్యవాదాలు. ఇక చిటుకులు నుంచి కొన్ని చిటుకులు మీకు ముందు ఉంచుతాను. దీంట్లో దాదాపు 600 చిటుకులు ఉన్నాయి. చిటుకుల్లో ముఖ్య ధర్మం ఏంటంటే, ఒక చిటుకులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం చివరి పదము మిగతా చివరి పదాలతోని ఒకే ప్రాస కలిగి ఉంటాయి. అంతగా తర్వాత ఒకే విషయం మీద చర్చించబడి ఉండాలి. ఇంతే, దీంట్లో గొప్ప విషయం ఏం లేదు. దీంట్లో రాజకీయాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి జరిగింది జయం, ఈయన గారు మిగతా వారికంటే కొంత నయం, వేరే పార్టీలోకి మారతాడేమోనని భయం, ఎవరున్నా రాజకీయం మాత్రం అవినీతిమయం. ఇందులో జయం, నయం, భయం, మయం అనేది చివరి అక్షరాలు చివరి పదాలలో వచ్చింది అన్నమాట. ఇలా ఉంటాయి చిటుకులు, అన్ని చిటుకులు అట్లాగే ఉంటాయి. రెండవది, అవినీతి మంత్రి చేశాడు రాజీనామా, తన తర్వాతే కొడుకే నేను రాశాడు వీలునామా, ఐటీ వారికి దొరకకుండా మార్చాడు చిరునామా, ఇక ప్రజలు భజన చేసుకోవాలి రామ రామ. తండ్రికి తనయుడిపై ఎనలేని మమకారం, అందుకే అంటగట్టాడు పార్టీ అధికారం, ప్రభుత్వ వ్యవహారాల్లోకి దూరడం అనధికారం, ఇక ప్రజలు చూపాలి అతనికి తిరస్కారం, రాజకీయ నాయకుల్లో పెరిగింది అహంకారం, నీతి నిజాయితీకి కాక అవినీతికే పురస్కారం, ప్రజాసేవ చేయాలంటే చూపారు వెటకారం, వారి పాలన చూసి తట్టుకోలేక ప్రజలు చేశారు ఆహాకారం. ఇది 4వది. ఇది ఇక 5వది, యాదాద్రిలో రాజకీయ శిల్పాలు చెక్కినారు, చాలా రోజుల కిందది. సంప్రదాయ విలువలు తొంగలో తొక్కినారు, అభిమానులు ఆ దేవుని కాదని ఈ శిలకు మొక్కినారు, తీసేసిన తర్వాత ఆ శిలలను మూలకు కుక్కినారు. 6వది, రాజకీయాల్లోకి వచ్చాక చూపాలి దమ్ము, ప్రత్యర్థుల విమర్శలకు విప్పాలి రొమ్ము, ఎన్నికలలో దొలపాలి ప్రత్యర్థుల దుమ్ము, అయినా ఓడిపోయారు ఇక మీరు పారిపొమ్ము. 7వది, తనకొచ్చిన నిధులన్నీ తినేశాడు, ప్రభుత్వ పనులలో కమిషన్లు కొట్టేశాడు, తిన్నతము అండర్ గ్రౌండ్లో దాచేశాడు, ఇవన్నింటికి లెక్క ఎన్నికల్లో ఖర్చు పెట్టేశాడు. 8వది, రాజకీయాల్లోకి వచ్చాక సంపద పెరగడం, చెప్పిన మాట వినని వాడి పెడ విరగడం, ఏదో పనులు చేసినందుకు ప్రతిష్ట తరగడం, తిరిగి నిలబెట్టేందుకు పాడిన పాటలకు డబ్బు కరగడం. 9వది, గెలుపు కోసం ప్రతివాడికి పెట్టాడు నమస్కారం, డబ్బులు పంచితే వస్తుందనుకున్నాడు పరిష్కారం, అయినా ప్రజలు ఓడించి చూపారు తిరస్కారం, అతను చేసిన వెధవ పనులకు చేశారు బహిష్కారం. 10వది, వేసుకున్నాడు ఇస్త్రీ నలగని చొక్కా కద్దరు, మంచి చేసుకోవడానికి తెచ్చాడు కొత్త చెద్దరు, మల్లెపూలు తెచ్చినా కలవలేదు ఆ ఇద్దరు, వారి మధ్య ఉన్న కలహాలను ఎవరూ దిద్దరు. ఇలా 10 ఉన్నాయి. రేపు మరి కొంచెం చదువుతాను. ఈరోజు ఈ ఎపిసోడ్ ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.